దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బంగారాన్ని కేవలం ఒక అలంకరణ వస్తువుగానే కాకుండా పెట్టుబడి వస్తువుగా భావించేవారు కూడా చాలా మంది ఉన్నారని తెలిసింది. అందుకే బంగారం ధరలు నిత్యం ఆకాశాన్ని అంటుతూనే ఉంటాయి. అయితే ఇదే క్రమంలో తాజాగా బంగారం ధరలు దూకుడు మీదున్నాయి. ఒకానొక సమయంలో తులం బంగారం ధర ఏకంగా లక్షకు చేరుతుందని వార్తలొచ్చాయి. అయితే బంగారం ధరలు ఇప్పట్లో ఆ స్థాయికి చేరుకునేలా కనిపించడం లేదు. మొన్నటి వరకు 80,000 వరకు చేరుకున్న తులం బంగారం ధర కాస్త తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం కూడా బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. మరి దేశవ్యాప్తంగా ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 67,840 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 73,990 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 67,690 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 73,840 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర 68,240 వద్ద ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 74,440గా నమోదైంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర 67,690 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 73,840 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లోనూ తగ్గుదల కనిపించింది. మంగళవారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో కిలో వెండిపై 100 వరకు తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, ముంబై, పూణే వంటి నగరాలలో కిలో వెండి ధర 91,400 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, విజయవాడలో అత్యధికంగా కిలో వెండి ధర 95,900 వద్ద కొనసాగుతోంది.